మీడియా మిత్రులకి స్వాగతం. దయచేసి క్షమించండి లేట్ వచ్చినందుకు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటం. అలాంటి పోరాటంలో ప్రసన్న హరికృష్ణ గారు ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో, పట్టభద్రుల ఎలక్షన్లో ఒక్క రూపాయి నోటు పంచకుండా, ఒక్క మద్యం చుక్క పంచకుండా నీతిగా, నిజాయితీగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తాను గెలవడం కాదు, తాను గెలిస్తే యువతకి, మొత్తం యువత రాజకీయాలకు ఒక స్ఫూర్తి వస్తుందనే ఉద్దేశంతో తన 19 ఏళ్ల సర్వీస్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ను వదిలిపెట్టి ఎక్కడా కూడా డబ్బులు పంచకుండా నీతిగా, నిజాయితీగా ఒకవైపు 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, 7 మంత్రులు, ముఖ్యమంత్రి, హెలికాప్టర్లు, కోట్లు, సీట్లు, నోట్లు, మొత్తం కార్పొరేట్ శక్తులు ఒకవైపు, అంజిరెడ్డి గారు కానీ, ఆ పక్కనున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గాని, వీళ్ళని తట్టుకొని ఒక యువకుడు, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని యువకుడు 2,50,000 ఓట్లలో దాదాపు 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సమాజానికి తెలవాలి. ఎందుకంటే మనము రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయం చేయాలి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయితే అందరం అనుకున్నాం, చర్చించినాం. తెలంగాణ వచ్చిందే బడుగు బలహీన వర్గాలకి, పేదోళ్ళకి న్యాయం జరగాలని. 2,50,000 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటుగా దాదాపు 60,000 పైన ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓటు 70,000 పైన వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లు అట్లా మొత్తం తీసుకుంటే 2 లక్షల పైన ఓట్లు వచ్చాడు. మన వ్యవస్థలో లోపము, లేకపోతే రాజకీయ పార్టీల కుట్రల వల్ల ఆయన టెక్నికల్ గా ఓడిపోయి ఉండొచ్చు, కానీ నైతిక విజయం సాధించి ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఒక దిక్సూచిలాగా ఉన్న ప్రసన్న హరికృష్ణకి తెలంగాణ సమాజం తరపున, తెలంగాణ ఉద్యమకారుల తరపున ప్రత్యేక అభినందనలు అన్న. మీరు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతిక విజయం సాధించారు. మీ విజయ స్ఫూర్తితోటి యువకులంతా రాజకీయాలకు రాని కోరుకుంటూ, ఇవాళ ప్రధానంగా ప్రెస్ మీట్ కి ఉద్దేశం ఏంటంటే, గ్రూప్ 1 పరీక్షలో జరుగుతున్న లోపాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి, జరిగిన లోపాలు సభ్య సమాజం దృష్టికి, ప్రతిపక్ష నాయకుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకురావడము. టెక్నికల్ విషయాలన్నీ కూడా నిపుణులు ప్రసన్న హరికృష్ణ గారు, మన అశోక్ గారు చెప్తారు. ఒక జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నా ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నిరుద్యోగులు పంపించిన ప్రశ్నలు. టెక్నికల్ విషయాలన్నీ సార్ చెప్తారు. నేను ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను నిరుద్యోగుల తరపున. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదమే. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ గారు వచ్చినాక 173 పోస్టులతో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత కూడా నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేకపోయింది. 13 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 పరీక్షని సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వాలు 2022లో వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వల్ల, అప్పుడు జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ అయింది, అప్పుడు క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ విధానం లేదని చెప్పి మళ్ళీ 2023లో క్యాన్సిల్ చేశారు. వ్యాపం స్కామ్ కు మించిన స్కామ్ అని నేను చెప్తున్నా ఒక జర్నలిస్ట్ గా ఆధారాలతోటి. మీరు ఒక గ్రూప్ 1 పరీక్షను 13 సంవత్సరాల పాటు నిర్వహించలేని ప్రభుత్వాలు 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు కోసారు. ఉదాహరణకి తీసుకుంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, టీఎస్పీఎస్సీ మీద ఉంది. నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనాల కోసం రద్దు చేశారు? జీవో నెంబర్ 55 స్థానంలో జీవో నెంబర్ 29ని ఎవరి కోసం తీసుకొచ్చారు? 2024లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసి మాట్లాడి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫికేషన్ పేపర్ ఖచ్చితంగా ఉండాలని, లేదంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుందని వినతి పత్రం ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ లో కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ఎక్స్పర్ట్ ఉండాలి. ఏ రాష్ట్రం నుంచి పరీక్ష ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఆ రాష్ట్రంలో గానీ, ఏదన్నా ఒక మాతృభాషలో గానీ రీజనల్ లాంగ్వేజ్ లో క్వాలిఫై కావాలి. ఒక ఐఏఎస్, కలెక్టర్ కావాలంటే ఇంగ్లీష్ లో ప్రావీణ్యత ఉండాలి, ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలనేది బేసిక్. ఆ 2 పేపర్లు అయితేనే మిగతా పేపర్లు దిస్తారు. ఆ వివరాలన్నీ కూడా ప్రసన్న హరికృష్ణ గారు చెప్తారు. అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్నకు ఎందుకు తొలగించారు? ఏ తెలంగాణ భూమిపుత్రుల త్యాగాలతో అయితే వచ్చిన తెలంగాణలో తెలంగాణకి చెందిన వారా కాదా అనే అప్లికేషన్, ఆ క్వశ్చన్ ఎందుకు తొలగించారు? కొత్త వారికి 60 పోస్టులను కాకుండా మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఎందుకు కల్పించారు? పాత పోస్టులు 500, కొత్త పోస్టులు 63. టెక్నికల్ గా చూస్తే 63 పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1 పోస్టులు మల్టీ జోన్ పోస్టులు కాబట్టి నాన్ లోకల్ వాళ్లకు అప్లికేషన్ దశలోనే మల్టీ జోన్ ప్రిఫరెన్స్ ఎందుకు అడగలేదు? చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళ విషయంలో మల్టీ జోన్ ఆంధ్ర వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా పెడుతున్నారు. మల్టీ జోన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ వర్తించదనే విషయం అందరికీ తెలుసు.
అలాంటిది మొన్న విడుదల చేసిన రిజల్ట్ లో మల్టీజోన్ పక్కన క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టారంటేనే లోకల్ పిల్లలకు అన్యాయం జరిగిందని అర్థమవుతుంది. అదేవిధంగా కీలో తప్పులున్నా కూడా మొండిగా ఎందుకు ముందుకెళ్లారు? కీ విషయంలో తప్పులను డిఫెండ్ చేసుకోవడానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు? సిలబస్ లో తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికం అని చెప్తారు. రిజల్ట్ వచ్చినాక తప్పులున్నాయని చెప్తే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్తారు. టాప్ 100లో ఎస్సీ వర్గానికి చెందిన 3, ఎస్టీకి చెందిన 5 కుల ఎలా సాధ్యం? ఇంత తక్కువ మెంబర్స్ ఎప్పుడు రాలేదు. అదేవిధంగా ఇవన్నీ కూడా నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, నిరుద్యోగులు నాకు పంపించి ఒక జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమకారుడుగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, టీజీపీఎస్కి అడుగుతున్న ప్రశ్నలు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఎగ్జామ్ కి ఒక హాల్ టికెట్ వేరువేరుగా ఎందుకు ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో కూడా ఏ ఎగ్జామ్ కూడా ఒకటే హాల్ టికెట్ ఉంటది. ఇక్కడనే పెద్ద కుట్ర దాగుందని చెప్తున్నారు. మన తెలుగు మాతృభాషలో రాసిన వారికి మార్కులు ఎందుకు తక్కువ వేశారు? టాప్ 100లో ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు లేరు? టాప్ 500లో ఎస్సీలు, ఎస్టీలు ఇంత తక్కువగా ఎందుకు వచ్చారు? గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా కోర్టులు మాకు సహకరిస్తాయనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీరు ఎన్ని కేసులు వేసినా కోర్టులు మాకు సహకరిస్తాయని చెప్తున్నారంటే కోర్టులు రాజీ పడ్డాయని చెప్తున్నారా? మరి దీని మీద ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. కోర్టుల యొక్క విశ్వసనీయతని, కోర్టుల యొక్క చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తారు? అంటే కోర్టులను మేనేజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పదలుచుకున్నారా? గ్రూప్ 1 లాంటి హై క్యాడర్ పోస్టులో రీకౌంటింగ్ లాంటి విషయం ఏంటి? రీకౌంటింగ్ అనేది హై స్కూల్ స్థాయిలోనో, స్కూల్ స్థాయిలోనో, ఇంటర్మీడియట్ స్థాయిలోనో ఒకవేళ టీచర్లు పొరపాటుగా దిద్దితే రీకౌంటింగ్ చేస్తారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన గ్రూప్ 1 లాంటి పోస్టుకి రీకౌంటింగ్ చేస్తున్నారంటే రీకౌంటింగ్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ అర్హత ఏంటి? వాళ్ళ ప్రామాణికత ఏంటి? మరి రీకౌంటింగ్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళు మరి రీవాల్యుయేషన్ కూడా అవకాశం ఎందుకు ఇయ్యరు? యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 లాంటి క్యాడర్ పోస్టులలో 50% వరకు మాత్రమే మెరిట్ ఉంటుంది. ఇంతవరకు యూపీఎస్సీ చరిత్రలో టాప్ స్కోర్ 50% ఎప్పుడు దాటలేదు. కానీ ఇక్కడ 60-70 వరకు దాటిపోయింది. మరి అంటే ఇంత స్కోర్ యూపీఎస్సీలో 42% స్కోర్ దాటిన వాళ్ళు ఇక్కడ ఎట్లా వచ్చారు? యూపీఎస్సీ జనరల్ గా టఫ్ ఎగ్జామ్ కంపేరింగ్ టు ద సార్ చెప్పాలి. అది సెకండ్ టైం నిర్వహించిన గ్రూప్ 1 కేవలం బయోమెట్రిక్ లేదని మాత్రమే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తానే స్వయంగా నిర్వహించిన గ్రూప్ 1లో జరిగే తప్పులు తనకు తెలియట్లేదా? మొత్తం భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద 30 కేసుల పైన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్క బయోమెట్రిక్ విషయంలో తప్పు జరిగిందని చెప్పి క్యాన్సిల్ చేశారు కదా. 30 కేసులు ఎక్కడా కూడా కేసులు కొట్టేలే హైకోర్టు, సుప్రీంకోర్టు. మీరు లేటుగా వచ్చిరని సాంకేతిక కారణం చూపించింది తప్ప గ్రూప్ జీవో నెంబర్ 29 రాజ్యాంగానికి విరుద్ధమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ గ్రూప్ 1 అనేది ఎప్పటికైనా రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఫలితాలు ప్రకటిస్తే భవిష్యత్తులో కూడా కొట్టేసే ప్రమాదం ఉంది. అప్పుడు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఎవరైతే టాప్ మార్క్స్ స్కోర్ చేశారో వారి పేపర్స్ ని మాకు నమూనాగా ఇవ్వండి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇంత హైయెస్ట్ స్కోర్ చేసిన ప్రతిభ గల అభ్యర్థుల పేపర్లు బయటకు చెప్తే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నమూనాగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్ ఎగ్జామ్ లో ఎలా స్కోర్ చేయాలనేది మాకు అందరికీ ఆదర్శంగా ఉంటుందని అడుగుతున్నారు. 10 years తర్వాత వచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కలలు కన్న ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆస్పిరెంట్ ని గ్రూప్ 1 అనేది ఒక 10th క్లాస్ ఎగ్జామ్ లాగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రూప్ 1 అంటే వేలం వేసి అమ్ముకునే విధంగా చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు బహిరంగ సవాల్ విసురుతున్నారు. దీనిలో ఆది నుంచి తప్పుల తడక ఉంది. 100కు పైగా తప్పులు ఉన్నాయి. మీరెందుకు టీజీపీఎస్సీ చైర్మన్లు గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్రా వెంకటేశం గారు కావచ్చు, నిరుద్యోగులకు ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? విజిటింగ్ అవర్స్ 3 to 4లో ఎవరైనా కలవడానికి వెళ్తే ఆధార్ కార్డు, హాల్ టికెట్, ఫోన్ నెంబర్ తీసుకొని ఒక 4 కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళి ఏదో జైల్లో తిహార్ జైల్లో టెర్రరిస్టులను కలిసినంత పని అవుతుంది బుర్రా వెంకటేశం గారిని కలవాలంటే. సెక్రటరీ ఆయన నికోలస్, ఆయన పేరేం పేరు నవీన్ నికోలస్ అయితే అసలు అసాధ్యం ఆయన కలవడం. మనం ప్రధానమంత్రిని కలవచ్చు కానీ నవీన్ నికోలస్ ని కలవరేము. గ్రూప్ 1 ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా? టీజీపీఎస్సీ ఆఫీసు ఎప్పుడు పోయినా 50 నుంచి 100 మంది పోలీసులు ఉంటారు. జవాబుదారీతనము, పారదర్శకత లేకపోవడం అంటేనే అక్కడ అవినీతి జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయని అర్థం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది నోటిఫికేషన్. చాలా మంది బయట సమాజానికి 563 పోస్టులే కదా తర్వాత రాసుకోవచ్చు అంటారు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ 500 పోస్టుల కోసం ఇంత లొల్లేందుకు మళ్ళీ ఎగ్జామ్ లో ప్రిపేర్ కమ్మన్నారు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్
30 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు రాసిన వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు. ఒకసారి గ్రూప్ 1 ప్రిపేర్ కావడం అంటే దాదాపు 10 సంవత్సరాలు తమ జీవితంలో విలువైన యవ్వనాన్ని, తమ పేరెంట్స్ యొక్క ఖర్చు పెట్టిన కాలాన్ని, అలాంటిది గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా దీనిలో కుట్ర ఉందని ఒక జర్నలిస్ట్ గా నాకు చాలా సమాచారం ఉంది. నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్ లో ఏ విధంగా అయితే వ్యాపం స్కామ్ ఉందో అంతకి మించిన స్కామ్. 3 టీజీపీఎస్సీ చైర్మన్లు మారారు, 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన వాళ్ళకి శిక్ష పడలే. గ్రూప్ 1 పేపర్ లో జరిగిన లోపాల మీద ఎవరు ఆన్సర్ చెప్పరు. ఇది ముఖ్యమంత్రి గారికి, టీజీపీఎస్ చైర్మన్ కి బహిరంగ సవాల్. ఎవరు చర్చకు వస్తారో రాండి. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా, రిటైర్డ్ జడ్జిలు కూడా ఉన్నారు. ఇది ఓపెన్ ఛాలెంజ్ టు టీజీపీఎస్సీ. 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోటు, వెబ్ నోటు, ఎస్సీ ఎస్టీలకి మార్కులు టాప్ 100 లో 3 వచ్చిరని అందరు అడుగుతుంటే ఆ వెబ్ నోటు డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో మీరు ఆన్సర్ చెప్పాలి. టీజీపీఎస్సీ పేపర్ ప్రకటనలో దేశంలోనే అత్యుత్తమ ప్రొఫెసర్స్ పేపర్ కరెక్షన్ చేపించామని చెప్పారు. అంత అద్భుతమైన లెక్చరర్స్ తో కరెక్షన్ చేసినందుకు మరి ఎక్కువ పేపర్స్ మార్కులు ఎక్కువ వేశారా, పేపర్లలో కంటెంట్ ఉన్నందుకు వేశారని కూడా అడుగుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే గ్రూప్ 1 పరీక్ష అనేది ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా తప్పుల తడకతో ఉందని, నేను పబ్లిక్ పాలసీలో ఒక మాస్టర్స్ డిగ్రీ చేసిన, జర్నలిజంలో ఒక పిహెచ్డి చేసిన, కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన, అన్ని రకాల సాంకేతిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, ఈ దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడినాక నేను మాట్లాడుతున్నా. ఈ నిరుద్యోగులు తరపుతున్నా నేను మాట్లాడుతున్నది తప్పని ప్రూవ్ చేస్తే టీజీపీఎస్సీ ప్రూవ్ చేసి ఏదానికైనా నేను సిద్ధం. టీజీపీఎస్సీని నేను అడుగుతున్నా, నిరుద్యోగులు రైజ్ చేస్తున్న ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు? మేము, మా నిపుణుల బృందము, మా ప్రసన్న హరికృష్ణ, మా అశోక్ సారు, మేమంతా కూడా మీ దగ్గరకు వస్తాం. మా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి హృదయపూర్వక అభినందనలు. దయచేసి మీడియా నిరుద్యోగుల తరపున ఈ ప్రశ్నలు సమాజంలోకి తీసుకెళ్లండి, ప్రతిపక్ష పార్టీల దృష్టికి తీసుకెళ్లండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి కోరుతూ ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు సుదీర్ఘంగా దీనిలో ఉన్న టెక్నికల్ విషయాలు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివరించాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఒక 11 సంవత్సరాల తర్వాత. అంటే 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మన రాష్ట్రంలో రాలేదు. 2022 లోపల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్ బేసిక్ గా నియామకాల ప్రక్రియ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి 1969 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ రియలైజ్ కావాలి తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పేసి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయం లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఉద్వేగపరంగా వారి వారి స్థాయి లోపల, వారి వారి పరిధి లోపల, వారికి ఉన్నటువంటి సమయం లోపల వాళ్ళు రోడ్లెక్కారు, నిరసన వ్యక్తపరిచారు, రాస్తా రోకోలు చేశారు, సమ్మెలు చేశారు. అనేక రకాల కార్యకలాపాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ కాంటెక్స్ లోపల రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటగా వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పటి నుండి ఈ రోజు నాటికి గ్రూప్ 1 విషయం లోపల అనేక అన్యాయాలు, అనేక అవకతవకలు, పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మీకందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు మార్చి 10వ తారీఖున ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ను అనౌన్స్ చేయడం జరిగిందో టీజీపీఎస్సీ వాళ్ళు, ఆ రిజల్ట్ వెనక, ఆ రిజల్ట్ ను ఒకసారి ఒక కామన్ మ్యాన్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికైనా గనక చూపిస్తే ఆ రిజల్ట్ యొక్క నేపథ్యం ఒకసారి ఒక 1 అవర్ గనక అనాలిసిస్ చేస్తే అందులో ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు జరిగాయో మనకు కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తా ఉంటది. మరి ఏంటి అసలు ఏం జరిగి ఉంటుంది అంటే మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్ వరకు గ్రూప్ 1 విషయం లోపల ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి, గత 5-6 సంవత్సరాల నుంచి, గత 2-3 సంవత్సరాల నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి
తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి మొదటగా వచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం లోపల మనకు జీవో నంబర్ 55 ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, బట్ ఒక నిరుద్యోగ పక్షపాతిగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 55 ఒక సోషల్ జస్టిస్ కు మరొక రూపం. అలాంటి సోషల్ జస్టిస్ కు కారణమైనటువంటి జీవో నంబర్ 55 ని కొట్టేశారు ఈ ప్రస్తుత ప్రభుత్వం. దాన్ని తీసి జీవో నంబర్ 29 తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వం టైం లోపల పేపర్ లీకేజీ జరిగింది అని చెప్పేసి, మరి ఈ పేపర్ లీకేజీ ఫలితంగానే ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే మా గ్రూప్ 1 పిల్లలు ఉన్నారో ఇక్కడికి రానటువంటి కొన్ని వేలాది మంది లక్షలాది మంది గ్రూప్ 2 గ్రూప్ 1 డిఎస్సికి సంబంధించి 3కి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం లోపల జిల్లాల లోపల కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుంది, ఇలా ఉంటే పేపర్ లీకేజీ గ్రూప్ 1 విషయమే కాదు రేపు గ్రూప్ 2లో జరగవచ్చు డిఎస్సిలో జరగవచ్చు అనేటువంటి ఒకే ఒక కారణంతో మాకు అన్యాయం జరగొద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో అందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కడం జరిగింది. దాని ఫలితంగా ప్రభుత్వమే మారిపోయింది. కేవలం నిరుద్యోగుల యొక్క కృషి వల్ల, నిరుద్యోగుల యొక్క ఉద్యమ పంథా వల్ల, నిరుద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ వల్ల ప్రభుత్వం మారింది. మరి మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తాము అనేటువంటి ఒక హామీతో, మేము జాబ్ క్యాలెండర్ ను ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటి ఒక హామీతో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే ఆకాంక్షలు ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేస్తాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పుడు మరి గ్రూప్ 1 అనేది అది చిన్న స్థాయి ఉద్యోగం కాదు కదా. భారతదేశం లోపల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నతమైనటువంటి జాబో మరి రాష్ట్ర స్థాయి లోపల ఉన్నతమైనటువంటి జాబ్ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్. మరి ఇలాంటి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి లీకేజీ జరిగినటువంటి విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలుసు. మరి లీకేజీ జరిగినటువంటి విషయం లోపల ఎందుకు లీకేజీ జరిగింది, అప్పుడు తయారైనటువంటి ప్రశ్నాపత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రిలిమ్స్ లీకేజీ కాదు, అప్పుడు తయారైనటువంటి మెయిన్స్ ప్రశ్నాపత్రాలను మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 లోపల మీరు అవే ప్రశ్నలు ఇవ్వడం అనేది దాని వెనుక ఆంతర్యం, దాని వెనుక అంతరార్థం ఏంటో నాకే తెలియదు. మరి తప్పనిసరిగా చాలా మంది అభ్యర్థుల నుంచి కొన్ని ప్రశ్నలు స్వయాన నా వైపు నుంచి మీడియా పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారు శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారిని ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ నుంచి మేము తప్పనిసరిగా అడగదలుచుకున్నాం. కొన్ని ప్రశ్నలు మా వైపు నుంచి, మా అంటే ఇక్కడ నిరుద్యోగుల వైపు నుంచి అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, మీరు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 2కు సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు, నిన్న గ్రూప్ 3కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు. మరి 2 and 3 లోపల మీరు జిఆర్ఎల్ ను చాలా స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి 2లో 3లో ఇచ్చినటువంటి జిఆర్ఎల్ ను గ్రూప్ 1 కాంటెక్స్ లోపల ఎందుకు ఇవ్వలేదు? అంటే జిఆర్ఎల్ ఇస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు నిజంగానే సీరియస్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్సా లేదా నాన్ సీరియస్ ఆస్పిరెంట్సా పబ్లిక్ డొమైన్ లో పెడితే తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలుస్తుంది అనేటువంటి భయమా మీకు ఏమైనా ఉందా? అట్లా ఎందుకు జిఆర్ఎల్ మీరు ఇవ్వలేదు? మిగతా అన్ని రకాల ఎగ్జామ్లకు జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1 విషయం లోపల అది ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష అయినప్పటికీ అది గతం నుంచి ప్రస్తుతం వరకు అనేక ఒడిదొడుకులకు లోనైంది అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఎందుకు జిఆర్ఎల్ ను మీరు ఇవ్వలేదు? దాని వెనుక ఏమైనా కుట్ర దాగుందా? దాని వెనుక ఏమైనా అంతరార్థం ఏమైనా ఉందా? సో తప్పనిసరిగా మీరు నిన్న కాక మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లోపల చాలా రకాల అంశాలను మీరు స్పృశించారు. మరి ఆ విధంగా స్పృశించినప్పుడు ఎందుకు జిఆర్ఎల్ పైన ఆ ప్రెస్ నోట్ లోపల మీరు మాట్లాడలేదు? మీరు అనేక అంశాలకు సమాధానం చెప్పే ప్రయత్నం మీ వైపు నుంచి చేసినప్పుడు జిఆర్ఎల్ పైన మీరు ఎలాంటి కమెంట్, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్, ఎలాంటి డిస్క్రిప్షన్ మీ వైపు నుంచి ఎందుకు ప్రెస్ నోట్ లోపల ఇవ్వలేదు? నంబర్ 1. నంబర్ 2, రెండవ ముఖ్యమైనటువంటి అంశం, 2022 లోపల వచ్చినటువంటి నోటిఫికేషన్ కాంటెక్స్ లోపల తయారైనటువంటి ప్రశ్నాపత్రం లీకేజీ అయ్యింది అని చెప్పేసి ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేశారు. కేవలం ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయి అని చెప్పేసి ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేశారు కదా. మరి అప్పుడు మెయిన్స్ పేపర్ కూడా తయారైంది కదా. మరి తయారైనటువంటి మెయిన్స్ పేపర్ ఇప్పుడు
యాజ్ ఇట్ ఈజ్ గా మొన్న జరిగినటువంటి 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్యలో జరిగినటువంటి మెయిన్స్ పేపర్ లోపల గతంలో తయారైనటువంటి మెయిన్స్ పేపర్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు ఆందోళనకరంగా ఉన్నారు. మరి దానికి మీ వైపు నుంచి ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? నంబర్ 3, మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, అసలు ఎవరి చేత మీరు ఈ ప్రశ్నాపత్రాలను దిద్దించారు? మొదటగా ఏదైతే మెయిన్స్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఏది కరెక్షన్ ఆర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్స్ ను మీరు ఫుల్ఫిల్ చేస్తూ యూపీఎస్సీ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా మేము ఇక్కడ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేస్తాము అని చెప్పేసి గతం లోపల ఉన్నటువంటి టీజీపీఎస్సీ చైర్పర్సన్ గారు చెప్పారు. మరి మొదటి స్పెల్ లోపల ఆ ప్రాసెస్ ఇనిషియేట్ అయినప్పుడు, ఆ ప్రొసీజర్ జరుగుతా ఉన్నప్పుడు మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మీకు క్లారిటీ ఉన్నప్పుడు, మరి ప్రస్తుత చైర్మన్ మళ్ళీ పదవి లోపలికి వచ్చిన తర్వాత మార్కులు తక్కువగా వస్తే, ఎప్పుడైతే సీలింగ్ దట్ ఈస్ 360, 340 మార్క్స్ క్రాస్ కాలేదో, మరి ఒకవేళ క్రాస్ కాకపోతే బ్యాక్లాగ్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తు లోపల మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి మీరు ప్రతి ప్రశ్నకు 1-2 మార్కులు పెంచండి, లిబరల్ గా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కు మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి మొదటి స్పెల్ లోపల ఎవరైతే అభాగ్యులు అని చెప్పేసి పదాన్ని నేను వాడుతా ఉన్నా, మొదటి స్పెల్ లోపల తక్కువ మార్కులు పొందినటువంటి వ్యక్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి మార్కు ఒక వ్యక్తి యొక్క జీవన గమనాన్ని సమూలంగా మార్చేటువంటి శక్తి ఉంటుంది ఒక మార్కుకు. మరి మొదటి స్పెల్ లోపల తక్కువ మార్కులు రావడం వల్ల ఈ రోజు కంప్లీట్ గా పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిస్థితుల లోపల ఉన్నటువంటి కొన్ని వేలాది మంది అభ్యర్థులకు మీరు ఏం సమాధానం చెప్తారు? మరి 4వ ప్రశ్న నా వైపు నుంచి, పేపర్లు దిద్దేటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు ఏంటి? వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అన్ని రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్స్ ను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను మేము పిలిచాము, పేపర్ ఇవాల్యుయేషన్ చేయించాము అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి చేయించినప్పుడు వాళ్లకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు, మీరు వాళ్ళ చేతి లోపల ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఒక 2 రోజులు ఆ బ్లూ ప్రింట్ కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల నుంచి చేసినట్టుగా మాకు తెలుసు. మరి ఈ బ్లూ ప్రింట్ వాస్తవానికి బ్లూ ప్రింట్ లో ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నది? ఆ బ్లూ ప్రింట్ ప్రకారం గనక దిద్దితే మరి ఒక వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్, ఒక వ్యక్తి యొక్క అనలైటికల్ వ్యూ ఆ బ్లూ ప్రింట్ ప్రకారం పరీక్షా పేపర్ లోపల నిజంగానే రిఫ్లెక్ట్ అవుతుందా? నేను అడుగుతున్నాను. మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లో ఒక ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న ఉంది, జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి అనేటువంటి ప్రశ్నకు 100 ఆన్సర్స్ రాయొచ్చు. జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం పైన 100 మంది ఎకానమిస్టులు, 100 సంస్థలు, 100 మంది స్కాలర్స్ చాలా రకాల డెఫినేషన్స్ ఇచ్చారు. మరి ఈ 100 మంది లోపల రాస్తున్నటువంటి 1000 మంది యువత, 1000 మంది అభ్యర్థులు రకరకాల స్టాండర్డ్ డెఫినేషన్స్ రాసుంటారు. మరి మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లోపల ఒకే ఒక డెఫినేషన్ మీరు ఇచ్చుంటారు. అంటే పేపర్ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకవేళ అభ్యర్థి వారి యొక్క పేపర్ లోపల రాస్తేనే ఆ ప్రశ్నకు మీరు మార్కులు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చుంటారు. మరి రకరకాలుగా ఒక కాన్సెప్ట్ కు డెఫినేషన్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఆ కాన్సెప్ట్ ను, ఆ ఆన్సర్ ను మీరు ఇవాల్యుయేట్ చేస్తారు? దీని ఫలితంగా చాలా మందికి తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. అండ్ మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఏదైనా రెఫరెన్స్ ను బేస్ చేసుకుని ఉందా? మరి ఇంత పెద్ద నోటిఫికేషన్ మీరు 563 వేకెన్సీస్ తో ఇచ్చారు కదా. మరి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రతి పేపర్ కు సంబంధించి ఎందుకు స్టాండర్డ్ రెఫరెన్సెస్ మీరు ఇవ్వలేకపోయారు? అవే స్టాండర్డ్ రెఫరెన్సెస్ కనుక మీరు ఇచ్చుంటే, పేపర్ ఇవాల్యుయేటర్స్ చేతిలో కూడా అవే స్టాండర్డ్ రెఫరెన్సెస్ పెట్టుంటే వాళ్ళు కూడా చదువుకొని ఆ పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు కదా. మీరు ఏదో 4-5 పాయింట్లో 10 పాయింట్లో ఉన్నటువంటి ఒక బ్లూ ప్రింట్ ను వాళ్ళ చేతి లోపల పెడితే వాళ్ళు ఎంత మేరకు అభ్యర్థులు రాసినటువంటి ఆన్సర్స్ కు న్యాయం చేయగలరు? అండ్ మీరు ఎవరినైతే రిక్రూట్ చేసుకోవడం జరిగిందో పేపర్ ఇవాల్యుయేటర్స్ గా, మరి వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇక్కడ గ్రూప్ 1 లోపల ఉన్నటువంటి 6 పేపర్స్ యొక్క
ఆ పేపర్స్ కు వీళ్ళ క్వాలిఫికేషన్స్ కి అసలు ఏమైనా రిలవెన్స్ ఉందా? మొదటి స్పెల్ లోపల నేను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిష్ణాతుడిగా నేను చెప్తా ఉన్నా, ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల 2 సెగ్మెంట్స్ ఉన్నా. మొదటి సెగ్మెంట్ కాంటెంపరరీ ఇష్యూస్ ఉంటాయి. ఈ కాంటెంపరరీ ఇష్యూస్ లోపల అంతరిక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, రోబోటిక్స్ కు సంబంధించిన జ్ఞానం ఉంటుంది, నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, శాస్త్ర సాంకేతిక విధానాలు ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అర్బనైజేషన్ కు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మరి మీరు ఎవరిని ఇవాల్యుయేటర్స్ గా మీరు తీసుకున్నారు? ఫిజిక్స్ లోపల పీజీ పూర్తయినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను, కెమిస్ట్రీ లోపల పీజీ పూర్తి చేసినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను, లైఫ్ సైన్సెస్ లోపల పీజీ పూర్తి చేసినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను మీరు తీసుకొని ఈ మొదటి స్పెల్ లోపల ఇవాల్యుయేటర్స్ గా మీరు తీసుకొని ఇవాల్యుయేషన్ చేపించారు. వీరికి ఎవరికైనా మారుతున్నటువంటి న్యూట్రియన్స్ పైన అవగాహన ఉంటుందా? వాళ్ళ సబ్జెక్టును నేను తప్పుపట్టలేదు దయచేసి, వారి సబ్జెక్టు లోపల వారు నిష్ణాతులే, కానీ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్, రిలవెన్స్ ఈజ్ డిఫరెంట్. మరి వారు చదువుకున్నటువంటి జ్ఞానానికి ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు అసలు సంబంధం ఏమైనా ఉందా? మరి ఎలాంటి రిలవెన్స్ లేకుండా మీరు పేపర్ను ఇవాల్యుయేట్ చేయించినప్పుడు నిజంగానే అనలైటికల్ ఓరియంటేషన్ తో ఒక అభ్యర్థి రాసినటువంటి ఆన్సర్స్ కి న్యాయం జరిగిందా? అలా న్యాయం జరగక ఈ రోజు మీరు కేవలం బ్లూ ప్రింట్ కూడా ఇంగ్లీష్ మీడియం లోపల బ్లూ ప్రింట్ ఇచ్చారు, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి గూగుల్ ట్రూ ట్రాన్స్లేషన్ చేసి తెలుగు లోపల బ్లూ ప్రింట్ ఇచ్చారు. అసలు తెలుగు మీడియం స్టూడెంట్ కే మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ తెలుగులోనే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఇవాల్యుయేటర్స్ రాసినటువంటి ఆన్సర్స్ కి ఎంత న్యాయం చేశారు? పేపర్ 6 తెలంగాణ ఉద్యమం ఉంది. అసలు తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఎవరితో దిద్దించారు? అభ్యర్థులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మాకున్నటువంటి సమాచారం ప్రకారము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మీరు తెలంగాణ ఉద్యమం యొక్క పేపర్లను దిద్దించారు అని చెప్పేసి మాకు సమాచారం ఉంది. దీనిపైన మీ యొక్క క్లారిఫికేషన్ మాకు కావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఒక ఎమోషన్, తెలంగాణ ఉద్యమం ఒక భావోద్వేగం. మరి ఆ భావోద్వేగంతో ఉన్నటువంటి ఈ అభ్యర్థులు వారి యొక్క భావోద్వేగాలను పేపర్ పైన ఆన్సర్స్ రూపం లోపల రిఫ్లెక్ట్ చేసినప్పుడు, మరి అదే భావోద్వేగంతో అదే భావోద్వేగాలు కలిగినటువంటి ఒక ఇవాల్యుయేటర్ ఆ పేపర్ను ఇవాల్యుయేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా న్యాయం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఎలాంటి రిలవెన్స్ లేకుండా ఉండేటువంటి ఒక ప్రొఫెసర్ను తీసుకొచ్చి మీరు ఆ పేపర్ను ఇవాల్యుయేట్ చేసినప్పుడు మరి న్యాయం ఏ విధంగా జరుగుతుంది? మరి ఇవన్నీ సమాధానాలు తప్పనిసరిగా మీ వైపు నుంచి అభ్యర్థులు అండ్ మేము కోరుకుంటున్నాం. అండ్ 4వ అంశం, మీరు పేపర్ ఇవాల్యుయేషన్ కు సంబంధించి ఇవాల్యుయేటర్స్ కి మీరు ఆన్సర్ స్క్రిప్టులను ఇచ్చారు. ఒక స్క్రిప్టును ఎన్ని నిమిషాలు దిద్దమని చెప్పేసి వారికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 50 మార్కుల సెగ్మెంట్ అంటే ఒక యూనిట్, ఒక పార్ట్ ఏదైతే ఉందో, ఒక పార్ట్ లో 5 యూనిట్స్ ఉంటా, అంటే 50 మార్కులు ఉంటా. ఈ 50 మార్కుల పార్ట్ను దిద్దాలి అని చెప్పేసి రోజుకు ఒక ఇవాల్యుయేటర్ కు మీరు 80 పేపర్లు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే 80 స్క్రిప్టులు ఒక అభ్యర్థికి అంటే ఇవాల్యుయేటర్ కి ఒక రోజుకి ఇస్తే, ఆ ఇవాల్యుయేటర్ ఒక రోజులో 8 గంటలు ఇవాల్యుయేషన్ చేస్తే 50 మార్కులకు సంబంధించి 8 గంటలు అంటే 480 నిమిషాలు. 480 నిమిషాల లోపల ఒక ఇవాల్యుయేటర్ 80 స్క్రిప్టులు దిద్దితే యావరేజ్ గా 50 మార్కులు అంటే 5 ప్రశ్నలు. 5 ప్రశ్నలు దిద్దడానికి 480/80 మనకు మొత్తం 6 నిమిషాల టైం పడుతుంది. అంటే 5 ప్రశ్నలు 50 మార్కులు 6 నిమిషాలు. అంటే సగటున నిమిషం 15 నిమిషం 20 నిమిషాల లోపల ఒక 10 మార్కుల ప్రశ్నను ఒక ఇవాల్యుయేటర్ ఎంత చదువుతాడు? 2 పేజీలు చదివి ఆ ఉన్నటువంటి ఆన్సర్ ను అనాలిసిస్ చేసి ఆ ఆన్సర్ నిజమేనా, కరెక్ట్ గా ఉందా అని చెప్పేసి ఆ ఇవాల్యుయేటర్ భావించి మార్కులు వేస్తే నిమిషం 15 నిమిషం 20 నిమిషాల లోపల వేయగలడా? మరి అంత హడావిడిగా అంత ఆతృతతో దిద్దించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు 3 నెలలుగా మీరు 6 పేపర్లకు సంబంధించి ఇంగ్లీష్ తో కలిపి 7 పేపర్లకు సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ను మీరు పూర్తి చేశారు కదా. జనవరి 31 ఎందుకు కట్ ఆఫ్? మీకు జనవరి 31 ఎందుకు కట్ ఆఫ్? మీరు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల ఒక పదాన్ని, ఒక అంశాన్ని, ఒక లైన్ ను చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. మీరు ఏం మెన్షన్ చేశారు? సోషల్ మీడియా లోపల కొన్ని వదంతులు, కొన్ని పుకార్లు కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవాల్యుయేషన్ అవకతవకలు జరిగాయి అని చెప్పేసి, కుట్రలు జరిగాయి అని చెప్పేసి మా పైన కొన్ని పుకార్లు వస్తున్నాయి, ఇవి నమ్మకండి అని ఒక ప్రెస్ నోట్ మీరు రిలీజ్ చేశారు కదా. మరి ఆ ప్రెస్ నోట్ లోపల ఇంకొక మాట కూడా మీరు మాట్లాడారు కదా, టిఎస్పిఎస్సి ఈజ్ అ రిక్రూటింగ్ ఏజెన్సీ. టిఎస్పిఎస్సి అనేది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ. ఇది భవిష్యత్ తెలంగాణ సమాజం లోపల పబ్లిక్ సర్వీస్ చేయదలుచుకున్నటువంటి అత్యున్నత స్థాయి, అత్యున్నతమైనటువంటి హోదా ఉన్నటువంటి గ్రూప్ అని అధికారులను, మెరిటోరియస్ అధికారులను మేము రిక్రూట్ చేసేటువంటి ఏజెన్సీ అనేటువంటి ఒక పదాన్ని మీరు వాడారు కదా. మరి అంత పెద్ద పదాన్ని మీరు వాడినప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ని, మెరిటోరియస్ క్యాండిడేట్స్ ని మీరు రిక్రూట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు భావించినప్పుడు ఎందుకు 3 నెలల సీలింగ్ అని చెప్పేసి నేను అడుగుతున్నా. 6 నెలలు పేపర్లు దిద్దితే మీకేమైనా అభ్యంతరమా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందా? లేదా మీకేమైనా టైం వేస్ట్ అవుతుందా? లేదా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఏమైనా డిమాండ్ చేశారా మిమ్మల్ని? మీరు 3 నెలలు మాత్రమే దిద్దండి, 3 నెలల లోపల మాత్రమే మాకు రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా ఒక అభ్యర్థి మీకు ఏమైనా లెటర్ రాశారా? మీకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? లేదా రోడ్డు పైన కూర్చొని మాకు 3 నెలల లోపే మాకు రిజల్ట్ కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులు వేచి చూస్తున్నటువంటి నోటిఫికేషన్. మీరు 3 నెలలు కాకపోతే 6 నెలలు దిద్దండి. దిద్దడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మీరు అంత ఆదరబాదరాగా, అంత హడావిడిగా, అంత ఆతృతగా ఒక టైం బౌండ్, ఒక టైం లిమిట్ పెట్టుకొని ఎందుకు రిజల్ట్ మీరు ఇచ్చారు? రిజల్ట్ ఇవ్వలేదు అప్పుడు. బట్ ఎందుకు ఆ 3 నెలలు మాత్రం ఎందుకు పెట్టుకున్నారు అంటే, మార్చ్ 3rd వీక్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి జనవరి 31 వరకు పేపర్ ఇవాల్యుయేషన్ జరిపి ఫిబ్రవరి 1st or 2nd వీక్ లోపల రిజల్ట్ కనుక ఇస్తే, గ్రూప్ 1, 2, 3 ఇస్తే గవర్నమెంట్ ఎలక్షన్స్ కు పోతుంది అని చెప్పేసి భావించి ఈ టైం 3 నెలలు పెట్టుకున్నారు మీరు. వాస్తవానికి 2019 ఎన్నికలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2019లో మార్చి 3వ వారంలో జరిగాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ ఈసారి కూడా వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి, టీజీపీఎస్సీ భావించి జనవరి 31 వరకు కంప్లీట్ గా ఇవాల్యుయేషన్ పూర్తి చేయాలి. ఫిబ్రవరి 1st or 2nd వీక్ లోపల రిజల్ట్ ఇస్తే ప్రభుత్వం ఎన్నికలకు పోతుంది అని చెప్పేసి మీరు అప్రమత్తమై, మీరు హడావిడి చేసి 3 నెలల లోపల హడావిడిగా క్వాలిఫికేషన్ లేనటువంటి, ఏ మాత్రం రిలవెంట్ కానటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేత మీరు పేపర్లు దిద్దించి ఈ రోజు కొన్ని లక్షలాది మంది, వేలాది మంది అభ్యర్థుల యొక్క ఉసురుకు మీరు కారణమయ్యారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల రావాల్సినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి 29 రోజు రావడంతో మీరు చేతులెత్తేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జనవరి 31 మీరు సీలింగ్ పెట్టుకున్నారు, జనవరి 29 రోజునే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఎలక్షన్ కోడ్ అనేటువంటి పేరు చెప్పి మొన్న మార్చి 10వ తారీఖున మీరు రిజల్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వీటన్నింటికి తప్పనిసరిగా ఒక విశ్లేషణాత్మక రూపంలో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల మీ వైపు నుంచి సమాధానాలు, మీరు మొన్న ఏ విధంగానైతే ప్రెస్ నోటును రిలీజ్ చేశారో ఆ ప్రెస్ నోట్ లోపల మాకు అకౌంటబిలిటీ ఉన్నది, మాకు ట్రాన్స్పరెన్సీ ఉన్నది అని చెప్పేసి మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా. ఆ ప్రెస్ నోట్ లోపల టాప్ 100 లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లోపల ఎంతమంది యావరేజ్ సెలక్షన్ జరిగిందో మీరు ఇచ్చారు కదా. అదే విధంగా మీరు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల టాప్ మార్కులు ఏ పేపర్ లోపల హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసి చెప్పారు కదా. మీరు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, జనరల్ ఎస్ఏ పేపర్ కావచ్చు, పేపర్ 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు కదా. వాస్తవానికి 6 పేపర్ల లోపల హైయెస్ట్ స్కోరింగ్ ఏ పేపర్లో జరుగుతుందో తెలుసా?
పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్ 6 తెలంగాణ ఉద్యమం. మీరు ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సొసైటీ ఈ పేపర్లు ఈ సెగ్మెంట్ లోపల ఒక అభ్యర్థి ఎంత విశ్లేషణాత్మకంగా రాసినా మార్కులు స్కోర్ కావు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏ మాత్రం స్కోరింగ్ కు అవకాశం లేనటువంటి పేపర్ల లోపల హైయెస్ట్ మార్కులు వచ్చినాయి. స్కోరింగ్ అత్యద్భుతంగా చేయగలిగినటువంటి పేపర్ 1, పేపర్ 5, పేపర్ 6 లోపల అతి తక్కువ హైయెస్ట్ స్కోర్స్ వచ్చినాయి. పేపర్ 1 జనరల్ ఎస్సేలో 97.5 మార్క్స్ స్కోర్ హైయెస్ట్ స్కోర్. తెలంగాణ ఉద్యమంలో హైయెస్ట్ స్కోర్ 100. సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ లోపల హైయెస్ట్ స్కోర్ 96.5 మార్క్స్. ఎలా ఇది? ఏ పేపర్లనైతే అత్యద్భుతమైనటువంటి రీతి లోపల స్కోర్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయో అందులోపల స్కోరింగ్ లేదు. ఏ పేపర్ అయితే ఎంత రాసినా కూడా ఇవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తి, ఇవాల్యుయేటర్ సాటిస్ఫై కాడో ఆ పేపర్లో అత్యద్భుతమైనటువంటి రీతి లోపల హైయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఇలా ఉంటే మీరిచ్చినటువంటి ప్రెస్ నోట్ లోపల అన్ని రకాల అంశాలను స్పృశించారు. ఐ థ్యాంక్ఫుల్ టు యూ. మరి ఎందుకు మొన్నటి నుంచి మీరు రిజల్ట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగు మీడియం అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టం జరిగింది, మాకు తక్కువ మార్కులు వచ్చాయి, మేము గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాము, మేము విశ్లేషణాత్మక రీతిలో మా వైపు నుంచి ఆన్సర్స్ రాసాము, మా ఎక్స్ప్రెషన్ ప్రాపర్ వే లోపల ఈ ఎగ్జామ్ పేపర్ పైన రిఫ్లెక్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళు వివిధ రకాల మాధ్యమాల ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ అంశాన్ని మీరు ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోయారు? ప్రెస్ నోట్ లోపల అన్ని అంశాలను మెన్షన్ చేశారు కదా. నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, మీరిచ్చినటువంటి రిజల్ట్ లోపల టాప్ 100 ఎవరైతే మార్క్స్ వచ్చాయో ఆ టాప్ 100 మార్క్స్ లోపల ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో మీకు సెపరేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద డిఫికల్టీ థింగ్ కాదు. ఇప్పుడు అడుగుతున్నాం, మేమందరం కూడా అడుగుతున్నాం, మా ముందు కూడా కొన్ని వందల మంది అభ్యర్థులు ఇక్కడ కూర్చున్నారు. ఒకటే అడుగుతున్నాం, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద చైర్మన్ ఆఫ్ టీజీపీఎస్సీ. డైరెక్ట్ క్వశ్చన్. ఈ రోజు సాయంత్రం వరకు 100నే మేము అడిగేది కూడా టాప్ 100 ఎవరైతే మొన్న మీరు రిజల్ట్ పెట్టినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో అందులో టాప్ 100లో ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు? మీకు 100 కూడా ఇబ్బంది అవుతే 200, టాప్ 200 పెట్టండి, టాప్ 300 పెట్టండి. అందులో టాప్ 100లో మినిమం 15-20 మంది కూడా 10 మంది కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ వెళ్ళరు. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష తెలుగు, చిన్నప్పటి నుంచి తెలుగు చదువుకున్నటువంటి ఒక అభ్యర్థి కళ్ళల్లోపల మట్టిని కళ్ళల్లోపల కారాన్ని కొట్టినటువంటి రిజల్ట్ ఈ గ్రూప్ 1 రిజల్ట్ గా రిఫ్లెక్ట్ అయింది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? టాప్ 100 లోపల 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉండొద్దా? అంటే ఉండాలని గ్యారంటీ ఉన్నదని నేను అనట్లేదు, బట్ తెలుగు మీడియం వాళ్ళకు విశ్లేషణ సామర్థ్యం లేదనా మీ అభిప్రాయం? తెలుగు మీడియం వాళ్ళకు ఎక్స్ప్రెషన్ లేదనా మీ అభిప్రాయం? టాప్ 100 తెలుగు మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ తీయండి, టాప్ 100 ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు తీయండి. మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేత ఈ టాప్ 100 తెలుగు మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్, టాప్ 100 ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు ఇవాల్యుయేట్ చేయించండి. అలా చేయిస్తే నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకి విశ్లేషణ లేదా, నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకు రైట్ వే లోపల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదా కంటెంట్ ను మీకు తెలిసిపోతుంది కదా. ఎంత దారుణం, ఎంత దారుణం! ఇంత దారుణమా ఇవాల్యుయేషన్ ప్రాసెస్? ఇంత దారుణమా? అంటే భవిష్యత్తు లోపల ఎవరైతే గ్రూప్ 1 సర్వీస్ కొట్టాలి, మేము చదవాలి అనే కాన్ఫిడెన్స్ తో ఈ పోటీ పరీక్షలను చదవడానికి వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నారు? అంటే భవిష్యత్తు లోపల ఏ తెలుగు మీడియం స్టూడెంట్స్ గ్రూప్ 1 రాయొద్దాయిగా, వాళ్ళ ఉద్యోగాలు కొట్టద్దా? తెలంగాణ రాష్ట్రం లోపల పబ్లిక్ సర్వీస్ మేము అత్యున్నత స్థాయి లోపల చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షార్థులకు ఉండొద్దా?
మరి మీరిచ్చినటువంటి రిజల్ట్స్ కంప్లీట్ గా గొడ్డలి పెట్టు. ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం స్టూడెంట్ కు వారి యొక్క ఆకాంక్షలకు గొడ్డలు పెట్టి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఈ రోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోండి. ఎందుకంటే మీ పైన ఒక నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇస్తున్నారు ప్రాపర్ గా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు ప్రాపర్ గా, ఒక నమ్మకం మీ పైన వచ్చింది. మరి ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా సుస్థిరం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈ వేదిక నుంచి మేమందరం అభ్యర్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దయచేసి టీజీపీఎస్సీకి మీ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్, మీ వైపు నుంచి ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని వేల మంది అభ్యర్థులు రోడ్డున పడినటువంటి పరిస్థితి, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్నీతికి దారి తీస్తుందో ఇది కొత్త కాదు. గతం లోపల బ్యూరోక్రసీ బ్లండర్స్ వల్ల, బ్యూరోక్రాట్స్ యొక్క మిస్టేక్స్ వల్ల గురుకులాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. బ్యూరోక్రసీ బ్లండర్స్ వల్ల గురుకులాల లోపల 2500 కుటుంబాలు ఈ రోజు తెలంగాణ సమాజం లోపల రోడ్డు పైన పడ్డాయి. మరి అలాంటి పరిస్థితి గ్రూప్ 1 విషయం లోపల ఎట్టి పరిస్థితి లోపల రావద్దు అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి ఒక స్టెప్ మీరు ముందుకు రండి, నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కల్పించండి. మీ వైపు నుంచి మేము నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం అని చెప్పేసి ఒక భరోసాను ప్రభుత్వం వైపు నుంచి కల్పించాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి ఈ కాంటెక్స్ లోపల ఫైనల్ గా ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు రీకౌంటింగ్ కట్టండి అని చెప్పేసి, రీకౌంటింగ్ కు మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి టీజీపీఎస్సీ వెబ్సైట్ లోపల ఒక బార్ స్క్రోల్ అవుతా ఉన్నది. నేను అంటున్నాను, ఎందుకు రీకౌంటింగ్? వై రీకౌంటింగ్? రీకౌంటింగ్ ఎప్పుడు కడతారు, ఏ కాంటెక్స్ట్ లో కడతారు? రీకౌంటింగ్ అంటే 150 మార్కులకు సంబంధించినటువంటి ఒక ఆన్సర్ స్క్రిప్ట్ లోపల ఒక ఇవాల్యుయేటర్ ఒక ప్రశ్నకు కొన్ని మార్కులు ఇచ్చినప్పుడు, మార్కులను పోస్ట్ చేసినప్పుడు పేపర్ 1 లోపల లేదా పేపర్ లోపల క్వశ్చన్ 1 కు సంబంధించి ఒక 5 మార్కులు వచ్చాయి, క్వశ్చన్ 2 కు సంబంధించి ఒక 6 మార్కులు వచ్చాయి, 3 కి సంబంధించి ఒక 8 మార్కులు వచ్చి ఇట్లా 15 ప్రశ్నలకు ఒక ఇవాల్యుయేటర్ మార్కులను పోస్ట్ చేసుకుంటూ వెళ్ళి వాటిని కౌంట్ చేసి ఆ ఆన్సర్ స్క్రిప్ట్ యొక్క ముందు పేజ్ లోపల ఆ మార్కులను పోస్ట్ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే లెక్కించడం తప్పైతే, లెక్కించడంలో లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు ఒక అభ్యర్థికి మీరు ఒక అవకాశం ఇవ్వాలి రీకౌంటింగ్ అని చెప్పేసి. అండ్ రీకౌంటింగ్ కు మరొక అవకాశం ఏ కాంటెక్స్ట్ లోపల ఇవ్వాలి అంటే, మీరు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేశారు కదా, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మీ ఇవాల్యుయేటర్స్ కి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు కదా, ఆ బ్లూ ప్రింట్ కు ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నది, బ్లూ ప్రింట్ కు నిజంగానే సైంటిఫిక్ అప్రోచ్ ఉంటే, బ్లూ ప్రింట్ కు నిజంగానే శాస్త్రీయత ఉంటే మీరు రీకౌంటింగ్ కు అవకాశం ఇవ్వండి. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో, డిగ్రీ పరీక్షల నేపథ్యంలో మనకు రీకౌంటింగ్ ఉంటుంది. బికాస్ ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ను తయారు చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ లోపల, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లోపల ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ బ్లూ ప్రింట్ లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి కంటెంట్ ప్రకారమే ఇవాల్యుయేటర్స్ ఇవాల్యుయేషన్ చేస్తారు, మార్కులను పోస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ అనేక అంతరాలు కనబడుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ టాపర్ గా ఉన్నారు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అసలు మార్కులు లేవు. 400 మార్కులు 450 మార్కులు దాటినటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు ఉంటే 9 మంది ఉర్దూ మీడియం స్టూడెంట్స్ మెయిన్స్ కి అపియర్ అయ్యారు. 9 మంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ 9 మందిలో ఎంత మందికి 450 మార్కులు దాటాయో మీరు చెప్పారు. ఎందుకంటే ఉర్దూ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్ ఇవాల్యుయేట్ చేసే వ్యక్తి ఉర్దూ మీడియం ప్రొఫెసరో అసిస్టెంట్ ప్రొఫెసరో అయి ఉంటాడు. అంటే
ఒక మతం ప్రాతిపదికన మత ఆధారంగా ఒక ఆన్సర్ స్క్రిప్టును ఒక ఇవాల్యుయేట్ చేస్తే మతం యొక్క పాత్ర తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇవాల్యుయేషన్ లో. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 9 మందిలో ఒక అభ్యర్థికి ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని ఆన్సర్ స్క్రిప్ట్స్ లోపల హైయెస్ట్ మార్క్స్ జనరల్ ఎస్ఏ లోపల వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. అంటే 97.5 మార్క్స్ ఆ జనరల్ ఎస్ఏలో ఒక ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కి వచ్చినట్టు సమాచారం ఉంది. రావద్దు అని చెప్పేసి నేను అనట్లేదు. ఉర్దూ మీడియం అసలు సోర్స్ ఎంత? నిజంగానే అన్ని పేపర్లకు ఉర్దూ మీడియం సోర్స్ ఉన్నాయా? ఒకవేళ సోర్స్ ఉన్నా ఎంత మేరకు ఉన్నా? టాపర్ గా నిలబడేటువంటి సోర్స్ ఉందా? కేవలం దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మత ప్రాతిపదికన గ్రూప్ 1 అభ్యర్థులు మీరు అన్నారు కదా ప్రెస్ నోట్ లో, మీరు అన్నారు కదా వెబ్ నోట్ లో, మెరిటోరియస్ స్టూడెంట్స్ ను మేము సెలెక్ట్ చేస్తాం రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం అన్నారు కదా. మరి మత ప్రాతిపదికన ఈ విధంగా మార్క్స్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మరి భవిష్యత్ తెలంగాణ సమాజంలో పబ్లిక్ సర్వీస్ అనేటువంటి పర్పస్ ఏ విధంగా సస్టైన్ అవుతుంది, ఏ విధంగా సర్వైవ్ అవుతుంది అని నేను మీకు అడుగుతా ఉన్నా. మరి ఈ కాంటెక్స్ట్ లో 20,100 ఆన్సర్ స్క్రిప్టులు, సుమారు 20,100 ఆన్సర్ స్క్రిప్టులు రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిమాండ్ కూడా చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిమాండ్ అనేటువంటి పదాన్ని వాడుతున్నానంటే, ఒక అభ్యర్థికి నష్టం జరిగిన రూల్ ఆఫ్ లా, ఈక్వల్ జస్టిస్, సోషల్ జస్టిస్ జరగాలి అంటే ఒక అభ్యర్థికి నష్టం జరిగినా తప్పనిసరిగా బాధ్యత మీరు తీసుకోవాలి. అలా కొన్ని వందల మందికి, వేల మందికి నష్టం జరిగితే మీరు 3 నెలలు దిద్దారు కదా, మరొక 3 నెలలు ఇవాల్యుయేషన్ చేయండి, తప్పేముంది? రాష్ట్ర నిర్మాణం కోసమే కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం రిక్రూట్ చేసే, సెలెక్ట్ చేసుకునేటువంటి ఇంత మంచి అధికారులను మనం ఎంపిక చేసుకునేటువంటి ప్రక్రియలో ఒకవేళ ఇలా అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నప్పుడు మరొక 3 నెలలు, మరొక 4 నెలలు ఈ ఇవాల్యుయేషన్ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఒకవేళ ఆ ఇవాల్యుయేషన్ కు సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా కావాలనుకుంటే మేమందరం కలిపి తప్పనిసరిగా ఆ డబ్బులు ఇస్తాం. మీకు రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే టీజీపీఎస్ కో ఇబ్బంది అవుతే తప్పనిసరి వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దట్ అమౌంట్. మీరు 4 నెలలు దిద్దిస్తారా, 5 నెలలు దిద్దిస్తారా? బట్ దిద్దేది, ఇవాల్యుయేషన్ చేసేది తప్పనిసరిగా ఒక ఎలిజిబుల్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, రిలవెంట్ గా కంటెంట్ కు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత దయచేసి దిద్దించే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా దిద్దిస్తే న్యాయం తప్పనిసరిగా ప్రతి అభ్యర్థికి జరుగుతుంది. అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా. నేను మీడియానికి వ్యతిరేకం కాదు, అన్యాయానికి మాత్రమే మేము వ్యతిరేకం. అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేమందరం కూడా ఇక్కడ కూర్చొని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ వాళ్ళు, దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. న్యాయం గ్రూప్ 1 అభ్యర్థికి, ప్రతి అభ్యర్థికి జరగాలి అంటే రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ చేయాలి. అది కూడా అర్హులైనటువంటి ప్రొఫెసర్ చేత మీరు చేయాలి. అది ఎన్ని నెలలైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు అనుకున్నటువంటి ఏదైతే టార్గెట్ ఉందో అది కూడా నెరవేరింది. కాబట్టి ఇప్పుడు టార్గెట్లు ఏం లేవు. 6 నెలలు దిద్దిస్తారా, 4 నెలలు దిద్దిస్తారా మీ ఇష్టం. కానీ 20,100 అభ్యర్థులకు తప్పనిసరిగా న్యాయం జరిగింది అనేటువంటి నమ్మకాన్ని మీరు కల్పిస్తారు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మేము అదే విధంగా మీ వైపు నుంచి ఆశిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వాడికి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. అవి రుజువులు కూడా ఉన్నాయి వెంకటరామరెడ్డి పీరియడ్లో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ఒక తేడాలని స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మొత్తం 563 ఉద్యోగాలలో
కనీసం 10% మందికి కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడుతుందా అంటే కనపడడం లేదు. మరొక తప్పిదం కూడా ఇక్కడ ఏం జరిగిందంటే, ఇవాళ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే రెడ్డిల ప్రభుత్వం కొనసాగుతుంది. ఓసీ అభ్యర్థులు అనే వాళ్లకు 37% మంది, ఈ యొక్క 500 టాప్ 500 మందిలో 37% మంది ఓసీ అభ్యర్థులు సెలెక్ట్ అయితే దాంట్లో ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఎక్కడ కూడా కనపడడం లేదు. మొదటి వేరియేషన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వేరియేషన్ లో కనబడితే, రెండో వేరియేషన్ అనేది ఇక్కడ ఓసీలకు ఎక్కువ మార్కులు వేసి బీసీలకు తక్కువ వేశారు. కారణం ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2లో కనుక చూస్తే మీకు 27% మెంబర్స్ మాత్రమే ఓసీలు సెలెక్ట్ అయితే గ్రూప్ 1లో 37% సెలెక్ట్ అయ్యారు. అదే గ్రూప్ 2కి వస్తే 25% మాత్రమే కనబడతా ఉన్నారు. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మీరు చేతి రాతకు మార్కులు వేశారా, కంటెంట్ కు మార్కులు వేశారా, ఎనాలిసిస్ మార్కులు వేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. చేతి రాతకు వేశారని మేము కంపల్సరీగా బలంగా నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే అమ్మాయిలు చాలా అందంగా రాస్తారు. టాప్ 100లో అమ్మాయిలు అనే వాళ్ళు 41 మంది సెలెక్ట్ అయ్యారు. అమ్మాయిలు 50% కావాలి, జనాభా రీత్యా వాళ్ళు 50% ఉన్నారు, 50% కావాలని మేము కోరుకుంటాం. అమ్మాయిలు సెలెక్ట్ అయినందుకు మాకు కోపం కాదు, సెలెక్ట్ అయినందుకు సంతోషిస్తున్నాం. మరి గ్రూప్ 2లో కూడా అమ్మాయిలు సెలెక్ట్ కావాలి కదా. టాప్ 100 మందిలో అమ్మాయిలు అక్కడ కూడా 41 మంది సెలెక్ట్ కావాలి కదా. టాప్ 100లో 3 మాత్రం సెలెక్ట్ అయ్యారు. టాప్ 100లో 3 మాత్రమే. అదే గ్రూప్ 1కి వస్తారు 41 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే మీరు చూచి రాతలకు, అందమైన రాతలకు, నీట్ గా రాసిన దానికి, పటాలు వేసిన దానికి, పట్టికలు వేసిన దానికి మార్కులు వేసినట్టుగా కనబడతా ఉంది. అంటే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్లలో అన్ని గందరగోళాలే ఉన్నాయి. నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా, ఈ యొక్క గ్రూప్ 1 స్కామ్ లో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు. కనీసంగా 200కు పైన ఉద్యోగాలు ఖచ్చితంగా అమ్మారని ఖచ్చితంగా మేము ఆరోపణ చేస్తున్నాం. ప్రభుత్వం దాన్ని నిరూపించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 18 పేపర్లు లీక్ చేశారు, ప్రిలిమ్స్ పేపర్లు. ఆ ప్రిలిమ్స్ పేపర్లు తయారైనప్పుడే మెయిన్స్ పేపర్లు కూడా తయారైనాయి. మరి మెయిన్స్ పేపర్లు పక్కన పెట్టిరా? పక్కన పెట్టలే. 2022 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తో ఉన్నటువంటి పేపర్లు ఎగ్జామ్ పెట్టారు. అంటే 2024 ఎగ్జామ్ పెట్టినప్పుడు 2024 కరెంట్ అఫైర్స్ రావాలి కదా. కానీ 2022 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. కానీ 2023 పాస్ అవుట్ అయినటువంటి బీటెక్ అమ్మాయిలకి 500 పైన మార్కులు వచ్చినాయి. ఒక స్కూల్ అసిస్టెంట్ గా 10 ఏళ్ల సంది పనిచేస్తున్నాడు. మన ముందే ఉన్నారు ఒక డిప్యూటీ తహసీల్దారు, మన ముందే ఉన్నారు ఒక ఏసీటీఓ. ఆయన డిప్యూటీ తహసీల్దార్ గా 5-6 ఏళ్ల సంది పనిచేస్తా ఉన్నాడు. సివిల్స్ 2 సార్లు ఇంటర్వ్యూ వేయొచ్చిండు. ఆయన 2 సంవత్సరాలు పెట్టి సెలవు పెట్టి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆయనకు వచ్చిన మార్కులు 363. అంటే ఎక్కడ మీరు రైటింగ్ మార్కులు వేశారా, ఎనాలిసిస్ మార్కులు వేశారా, కంటెంట్కి వేశారా, అమ్మాయిల మార్కులు వేసిరా, ఓసీ అభ్యర్థులకు మార్కులు వేసిరా, ఉద్యోగాలు అమ్ముకున్నారా? ఇన్ని రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జియో నెంబర్ 55 పక్కన పెట్టారు, జియో నెంబర్ 29 తీసుకొచ్చారు. ఫిలిమ్స్ 3 సార్లు ఎగ్జామ్ పెట్టారు. ఇన్ని గందరగోళాల మధ్య నిర్వహించినటువంటి గ్రూప్ 1 పైన ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ గ్రూప్ 2లో కూడా అట్లనే ఉన్నాయి. వాళ్ళకు మార్కులేమో 380 మార్కులు వచ్చినాయి. కీ పేపర్ చూసుకున్నప్పుడు ఫైనల్ గా వాళ్ళ మార్కులు లెక్కేసుకుంటే 350 వస్తున్నాయి. 30 మార్కులు ఎక్కడ పోయినా సార్ అని చెప్పేసి నాకు ఊక ఫోన్ చేస్తా ఉన్నారు. ఇంకో గమ్మత్ ఏంటంటే నా దగ్గర తెలుగు మీడియం అభ్యర్థులు, నేను చెప్పి తెలుగు మీడియం చెప్తా క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం చెప్పాలా. నా దగ్గర తెలుగు మీడియం వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియం క్లాసెస్ అయినారు. తెలుగు మీడియం క్లాస్ అయిన వాళ్ళకు వచ్చిన మార్కులేమో 52, 48, 62, 65. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియంలో క్లాసుని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళకు వచ్చిన మార్కులు 85 మార్కులు. అంటే అచ్చమైన తెలుగులో చదివిన వాడు తెలుగులో బాగా రాస్తాడా? తెలుగు క్లాసులో ఇంగ్లీష్ మీడియం రాసిన వాడు ఎక్కువ స్కోర్ చేయగలుగుతాడా? నాకున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, తెలుగు మీడియం నా దగ్గరే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వీళ్ళు తక్కువ మార్కులు వచ్చినాయి. అంటే పేపర్ వాల్యుయేషన్ న్యాయబద్ధంగా జరగలేదు. ఇక్కడ కూడా 2 పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ 2 మారారు. ముందుగా ఇచ్చినటువంటి ఆయన 18 పేపర్ లీక్ చేసుకుని ఆయనని పక్కన పెట్టారు. రెండోగా ఆయన మహేందర్ రెడ్డి వచ్చిండు. మహేందర్ రెడ్డి కాలంలో ఒక 1 మంత్ పేపర్ వాల్యుయేషన్ జరిగితే మళ్ళీ బుర్రా వెంకటేశం వచ్చినాక మళ్ళీ 2 నెలల పాటు పేపర్ వాల్యుయేషన్ జరిగింది. ఈయన కొన్ని సూచనలు ఇచ్చిండు, ఆయన కొన్ని సూచనలు ఇచ్చిండు. ముందుగా మహేందర్ రెడ్డి వచ్చినప్పుడు ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. క్వశ్చన్ కి 3-5 మార్కులు మాత్రమే వేశారు. చివరికి 360 మార్కులు అంటే
ఎస్సీ ఎస్టీలకు 30% వస్తే క్వాలిఫై అవుతారు, బీసీలు 30% వస్తే క్వాలిఫై అవుతారు, 40% వస్తే ఓసీలు క్వాలిఫై అవుతారు. అంటే క్వాలిఫైయింగ్ కూడా మార్కులు రావడం లేదని అక్కడ ఉన్న లెక్చరర్లు, అక్కడ ఇన్స్ట్రక్షన్లు చైర్మన్ గారికి విన్నవిస్తే మార్కులు పెంచండి, మీరు వేయాల్సింది 3-5 కాదు 6-7 ఇవ్వండి. మరి ఈ 1 month లో జరిగినటువంటి వాల్యుయేషన్ లో వాళ్ళంతా నష్టపోయినట్టే కదా. సెకండ్ జరిగిన వాల్యుయేషన్ లో ఎక్కువ మార్కులు వచ్చినట్టే కదా. అంటే ఒక్కటి కాదండి, 100 కారణాలు ఉన్నాయి. కర్ణుడు సాగుకు కారణాలు 100 అన్నట్టుగా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమ్మకానికి దుకాణం లాగా పనిచేస్తా ఉంది. 18 పేపర్ లీక్ చేసే చరిత్ర ఉంది. ఒక్క ఎగ్జామ్స్ అక్కడ నిర్వహించడం లేదు. జైల్లో ఒక కెమిస్ట్రీలో 150 క్వశ్చన్లు ఉంటే 30 క్వశ్చన్లు తప్పొచ్చినాయి. ఆ 30 క్వశ్చన్లు తొలగించారు. ఇట్లా 1 కాదు 2 కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ 100లా తప్పులు చేస్తుంది. ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎగ్జామ్ పెట్టేటటువంటి అర్హత, యోగ్యత ఏ మాత్రం కూడా లేదు. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 1 పైన యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. యూపీఎస్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ వేస్తే ఆ ఎంక్వైరీ కమిటీ యొక్క లెక్కల ప్రకారం, ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు, మీరు ఒక ప్రొఫెషనల్ కమిటీ వేస్తుంటే మాకు నమ్మకం లేదు, కాబట్టి యూపీఎస్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఆ కమిటీ ప్రకారం మొదటి 100 పేపర్లు ఇంగ్లీష్ మీడియం, మొదటి 100 పేపర్లు తెలుగు మీడియం మొత్తం వాల్యుయేషన్ చేయండి. మొత్తంగా రీవాల్యుయేషన్ అనేది 100% చేయాల్సిందే, చేయకపోతే కుదరదు. అవసరమైతే నిరుద్యోగులమందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం మేము నిరుద్యోగులంతా. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరంటే దీంట్లో సగం మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ మా ఉద్యోగం పోతేనే భయపడతారు. లేకపోతే ఇళ్ళ గనక గవర్నమెంట్ ఎంప్లాయీస్ గనక రాసి ఉండకపోతే ఈ పాటికి మహా ఉద్యమంగా మారే అవకాశం ఉండేది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించాలా. దీంట్లో ఎవరైతే అవినీతి అక్రమాల పాల్పడడం, నేను మంత్రులని చెప్తున్నా, ముఖ్యమంత్రుని అని చెప్తున్నా, దీనిపైన ఎంక్వైరీ చేయాలా. అవసరమైతే సిబిసిఐ తోటి ఎంక్వైరీ చేసి దీనిపైన న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక నిరుద్యోగులకు ఒక ఇన్స్ట్రక్టర్ గా పనిచేసిన వ్యక్తి, ఒక నిరుద్యోగ ఉద్యమాలు చేసిన వ్యక్తి, నా పైన 12 కేసులు పెట్టింది గత గవర్నమెంట్, జైలు అంటుంది. మీరు కూడా జైలు అంటే మరోసారి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వెనకడి చేసే మాత్రం లేదు, ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందని చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ అన్నది మాట్లాడతా. ఇక్కడ విఠల్ సార్ గారికి నమస్కారం, తర్వాత ప్రసన్న హరికృష్ణ సార్ గారికి, తర్వాత అశోక్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. నిరుద్యోగుల తరపున మీరు గొంతుకై మాట్లాడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నిరుద్యోగ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఫస్ట్ మాకు ఇక్కడ ఏంటంటే 3-4 పాయింట్లు ఉన్నాయి. ఇందులో టాప్ 10 అండ్ ఈ టాప్ 100 అండ్ టాప్ 500లో ఎంతమంది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో ఆ డిఫరెన్షియేషన్ టీజీపీఎస్సీ ఖచ్చితంగా ప్రెస్ నోట్ విడుదల చేయాలి. దాంతోపాటు టీజీపీఎస్లో ఏదో మతలబ్ జరుగుతూ ఉంది, ఇదంతా ఈ ప్రెస్ నోట్లు వాళ్ళు పెట్టి తర్వాత మళ్ళీ తీసేయడం అనేటువంటిది చాలా అనుమానాలకు దోహదం చేస్తూ ఉంది. ఏంటంటే దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ ఆర్ సిబిఐ ఎంక్వైరీ లేదంటే యూపీఎస్సీ అందులో ఉన్నటువంటి మేధావుల కమిటీ ద్వారా ఖచ్చితంగా ఎంక్వైరీ చేపియాలి. ఇంకొకటి ఏంటంటే రీకౌంటింగ్ అనేటువంటిది మీరు పెట్టారు కదా, రీకౌంటింగ్ కాదు, ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్లో కూడా మీరు ఖచ్చితంగా ఏదో కొంత మార్క్స్ అనేటువంటిది యాడ్ చేసేసి అవే లిస్ట్ అనేటువంటిది పెడతారనుకుంటున్నాం మేము. కానీ ఖచ్చితంగా మీరు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్లలో టాప్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క లిస్టును ఖచ్చితంగా విడుదల చేయాలనేటువంటిది టీజీపీఎస్సీని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు విఠలన్న గారికి, నిరుద్యోగ గొంతుకలైనటువంటి ప్రసన్న హరికృష్ణన్న గారికి మరియు అశోక్ సార్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అందరికీ మరియు నిరుద్యోగ మిత్రులందరికీ, పోరాడి సాధించుకున్న తెలంగాణలో 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వచ్చి 2024లో మరలో నోటిఫికేషన్ వచ్చి ఎన్నో అవకతవకలు జరిగి ఈ నోటిఫికేషన్ వచ్చింది. కానీ మళ్ళీ 2024లో రీనోటిఫికేషన్ అయిన తర్వాత జీవో 29 అనేది కొత్తది తీసుకొచ్చారు.
జియో 29 అని కొత్తది తీసుకొచ్చి సామాజిక రిజర్వేషన్లు తీసేస్తే ఆ పోరాటం ఎంత చేసినా కూడా ఈ నోటిఫికేషన్ ముందుకు నడిపించి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే ఒక బయాస్డ్ తీసుకొచ్చి ఏ ప్రాతిపదికన ఏ విషయం మీద ఏ కంటెంట్ ఉంటే మార్కులు వేయాలనో అనే ఒక బ్లూ ప్రింట్ లేకుండా ఎవరెవరినో తీసుకొచ్చి ఎక్కడెక్కడ ప్రొఫెసర్లో తీసుకొచ్చి పేపర్లు దిద్దిపించి తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్లకు తెలంగాణ ఉద్యమ పేపర్లు, ఉద్యమ చరిత్ర పేపర్లో 25 మార్కులు వేసి మిగతా వాళ్లకు 100 మార్కులు వేసిర్రనంటే దీంట్లో ఈ పారదర్శకత లేదు అని అర్థమవుతున్నది. కాబట్టి ఒక్క నిమిషం మీడియా మిత్రులు దయచేసి క్షమించాలి, చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. చాలా కీలకమైనది ఏంటంటే ఇప్పుడు మన ప్రసన్న హరికృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష పార్టీ నాయకులు మన టీజీపీసీ చైర్మన్ గారికి బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు మేము ఈ కాపీ కూడా ఇస్తాం, తర్వాత కొంచెం దీన్ని హైలైట్ చేయాలి. మళ్ళీ నర్సి మాట్లాడతాడు. ఒక్క నిమిషం. అందుకే మేము ఈ వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రీకౌంటింగ్ కాదు, రివాల్యూషన్ చేయాలి. 21,000 మంది పేపర్లు రివాల్యూషన్ చేయాలి. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, కిషన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ముఖ్యంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, చర్చ జరగాలి, రిప్లై ఇవ్వాలి. మీరు ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే మీరు కుట్ర ఒప్పుకున్నట్టే. మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీతో మీ దగ్గరకు వస్తాం. ఖచ్చితంగా దీని మీద మాకున్న సందేహాలు నిరుద్యోగ సమాజం తరపున మేము అడుగుతున్నాం.